పాలకూర ఉల్లికారం కోసం పాలకూర తీసుకొని బాగా కడుక్కొని సన్నగా తరుక్కోండి. మిక్సీ జార్ తీసుకొని 4 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి. ఒక వెల్లుల్లి వేసుకోండి. 1.5 స్పూను కారం వేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. బరకగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు 1 స్పూన్ వరకు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అనమాట. 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోండి. ఇందులో ఇప్పుడు మసాలాను వేసుకోండి. మసాలాను బాగా వేపుకోండి. ఇప్పుడు ఈ ఉల్లికారంని ఉల్లిపాయ స్మెల్ రాకుండా బాగా వేపుకోవాలన్నమాట. ఆయిల్ పైకి తేరాక పాలకూరని అంతటిని వేసుకొని బాగా కలుపుకోండి. కొద్దిసేపు బాగా వేగాక కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా బాగా వేగాక 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకొని బాగా వేగనివ్వండి. కొంచెం ఆయిల్ తేరే వరకు వేగితే సరిపోతుంది అనమాట.